మార్గదర్శి ఫైనాన్స్ కేసులో రామోజీరావు తప్పు చేయలేదా? ఆయన కడిగిన ముత్యంలాగా ఇప్పుడు బయటకు వచ్చారా? ఈ వీడియో చూసిన తర్వాత పెద్దగా నాలెడ్జ్ కూడా అవసరం లేదు. రామోజీరావు మార్గదర్శి ఫైనాన్స్ కేసులో తప్పు చేశారా లేదా అన్నది ప్రతి ఒక్కరూ ఈజీగానే గుర్తుపట్టచ్చు. రామోజీరావు స్థాపించిన ఈ మార్గదర్శి ఫైనాన్స్ అన్నది ఒక హెచ్యుఎఫ్ అంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ, అంటే ఒక కుటుంబం ఏర్పాటు చేసుకున్న సంస్థ లాంటి. ఇలాంటి సంస్థలు అనేకం ఏర్పాటయ్యి ప్రజల నుంచి రకరకాల ఆశలు చూపెట్టి ప్రజల నుండి భారీగా డబ్బులు వసూలు చేసి ఆ తర్వాత మోసం చేస్తూ ఉండడంతో 1997లో కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ చట్టాన్ని సవరించింది. 1997లో చట్ట సవరణ చేసినప్పుడు వ్యక్తుల సమూహం కానీ వ్యక్తులు కానీ హెచ్యుఎఫ్ అంటే మార్గదర్శి ఫైనాన్స్ లాంటి సంస్థలు ఎట్టి పరిస్థితుల్లో కూడా పబ్లిక్ నుంచి డిపాజిట్లు వసూలు చేయకూడదు అని చట్టం క్లియర్ గా చెప్పేసింది. ఒకవేళ ఏదైనా ఇలాంటి వ్యాపారం చేయాలి అనుకుంటే ఆర్బీఐ దగ్గర తప్పనిసరిగా అనుమతి తీసుకొని ఇన్కార్పొరేట్ అయి ఉండాలి, కంపెనీని రిజిస్టర్ చేసుకొని అప్పుడు మాత్రమే డిపాజిట్లను సేకరించాల్సి ఉంటుంది. కానీ రామోజీరావుకు సంబంధించిన మార్గదర్శి ఫైనాన్స్ అన్నది ఒక హెచ్యుఎఫ్ అంటే నిబంధనల ప్రకారం ఇది ఎలాంటి డిపాజిట్లను కూడా వసూలు చేయకూడదు. అదే చట్టంలో క్లియర్ గా చెప్పారు, ఒకవేళ ఈ చట్టాన్ని ఉల్లంఘించి ఏ వ్యక్తి అయినా సరే ఏ సంస్థ అయినా సరే రామోజీ మార్గదర్శి ఫైనాన్స్ లాంటి హెచ్యుఎఫ్లు అయినా సరే డిపాజిట్లను వసూలు చేస్తే 2 ఏళ్ల జైలు శిక్ష, తక్కువలో తక్కువ ఏడాది, అంటే న్యాయమూర్తులు కాస్త మినహాయింపులు ఇచ్చినా సరే కనీసం ఏడాది పాటు జైలు శిక్ష విధించాల్సి ఉంటుంది. దాంతోపాటు ఎంత డిపాజిట్ అయితే వసూలు చేసి ఉంటారో దానికి రెట్టింపు జరిమానా విధిస్తుంది ఆర్బీఐ. రామోజీరావు మొత్తం 2600 కోట్ల రూపాయలని ఈ విధంగా వసూలు చేశారు. ఆ విధంగా చూసుకుంటే 5200 కోట్ల రూపాయలు జరిమానా కట్టాల్సి ఉంటుంది రామోజీరావు. 1997లోనే హెచ్యుఎఫ్ అంటే మార్గదర్శి ఫైనాన్స్ లాంటి సంస్థలు ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించడానికి వీలు లేదు అని స్పష్టంగా చట్టం చెప్తే 2006 వరకు మార్గదర్శి ఫైనాన్స్ అన్నది డబ్బులు సేకరిస్తూనే ఉంది పబ్లిక్ నుంచి. ఏకంగా 2600 కోట్ల రూపాయలు సేకరించింది. ఈ పాయింట్ మీదే ఉండవల్లి అరుణ్ కుమార్ కేసు వేశారు. హెచ్యుఎఫ్ అన్నది ఆర్బీఐ నిబంధనల ప్రకారం ప్రజల నుంచి డిపాజిట్ సేకరించడానికి వీల్లేదు, మార్గదర్శి ఫైనాన్స్ అన్నది ఇన్కార్పొరేట్ కాలేదు, అంటే ఆర్బీఐ దగ్గర ఎలాంటి అనుమతులు కూడా తీసుకోలేదు. ఈ విధంగా డిపాజిట్లు వసూలు చేయడం అన్నది అక్రమం, 45S ను ఉల్లంఘించడమే, కాబట్టి చర్యలు తీసుకోవాలి అని ఆయన కేసు వేశారు. ఆ సమయంలోనే నియమితమైన రంగాచారి కమిషన్ కూడా ఈ మొత్తం వ్యవహారాన్ని పరిశీలించి 2600 కోట్ల రూపాయలకు పైగా డిపాజిట్లు వసూలు చేశారు వీళ్ళు. ఇప్పుడు ఈ డిపాజిట్లన్నీ చెల్లించాలి అంటే ఆస్తులు అమ్మాల్సి ఉంటుంది అని కూడా చెప్పింది. ఉండవల్లి అరుణ్ కుమార్ కేసు వేసిన వెంటనే మార్గదర్శి ఫైనాన్స్ ఎక్కడా కూడా మేమంతా చట్టబద్ధంగానే చేస్తున్నాం అన్న ఆర్గ్యుమెంట్ కు పెద్దగా దిగలేదు. వెంటనే సేకరించిన డిపాజిట్లన్నింటినీ తిరిగి చెల్లించే ప్రక్రియను మొదలుపెట్టింది. అప్పటికప్పుడు ఈనాడులో దాదాపు 36% షేర్ ని రిలయన్స్ సంస్థకు అమ్మేసి అక్కడి నుంచి తెచ్చిన డబ్బుల్ని తిరిగి డిపాజిటర్లకు చెల్లించడం మొదలుపెట్టింది. అలా డబ్బులన్నీ తిరిగి చెల్లించిన తర్వాత అప్పుడు మార్గదర్శి ఫైనాన్స్ మేము అందరికీ డిపాజిట్లు వెనక్కి చెల్లించేశాం, ఎవరికీ మోసం చేయలేదు, అందరికీ డబ్బులు ఇచ్చేసాం, కాబట్టి మా మీద చర్యలు తీసుకోకూడదు అన్న వాదనకు దిగింది. అంటే చాలా క్లియర్గా తాము ఆర్బీఐ నిబంధనల్ని ఉల్లంఘించాము, కానీ డబ్బులు అన్ని తిరిగి చెల్లించేశాం కాబట్టి ఎవరిని మోసం చేయలేదు కాబట్టి మా మీద చర్యలు తీసుకోవద్దు అన్న వాదనకు మార్గదర్శి ఫైనాన్స్ దిగింది. ఇక్కడే గతంలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒక విషయం చెప్పారు. సరే, ఏ వ్యక్తి అయినా సరే దొంగతనం చేసి డబ్బులు దోచుకున్న తర్వాత ఆ దొంగతనం పట్టుబడిన తర్వాత నేను దొంగలించిన సొమ్మంతా తిరిగి చెల్లించేస్తాను, కాబట్టి నా మీద కేసు పెట్టద్దండి అంటే చట్టం అంగీకరిస్తుందా? తప్పు తప్పే కదా, తప్పు చేసినందుకు శిక్ష ఉండాలి కదా అన్నది ఉండవల్లి అరుణ్ కుమార్ ఆర్గ్యుమెంట్. మార్గదర్శి ఫైనాన్స్ అన్నది డిపాజిటర్లకు మొత్తం డబ్బులు చెల్లించి ఉండవచ్చు, కానీ చట్టాన్ని ఉల్లంఘించి భారీ ఎత్తున డబ్బులు వసూలు చేశారు. దీనికి ఏం సమాధానం చెబుతారు? అసలు రామోజీరావు మార్గదర్శి ఫైనాన్స్ అన్నది ఆర్బీఐ చట్టాన్ని ఉల్లంఘించిందా లేదా చెప్పండి అని కూడా ఒక దశలో ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించడం మొదలుపెట్టారు. అయితే హఠాత్తుగా ఉమ్మడి హైకోర్టు విభజన జరిగిన రోజు ఆఖరి రోజు తెలంగాణ హైకోర్టులో ఈ కేసును కొట్టివేశారు. దాదాపు ఏడాది తర్వాత మాత్రమే పిటిషనర్ అయిన ఉండవల్లి అరుణ్ కుమార్ కి ఈ సమాచారం అందింది. అంటే పిటిషనర్ గా ఉన్న వ్యక్తికి కూడా సమాచారం ఇవ్వకుండా రాత్రికి రాత్రి హైకోర్టు విభజన జరిగే ఆఖరి రోజు ఈ కేసును కొట్టేశారు. దాంతో మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళారు ఉండవల్లి అరుణ్ కుమార్. అక్కడ కూడా ఆర్గ్యుమెంట్లు జరిగాయి. మొన్నటి వరకు కూడా ఆర్బీఐ మార్గదర్శి ఫైనాన్స్ అన్నది చట్టాన్ని ఉల్లంఘించింది, నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్ సేకరించింది అని వాదించింది. కానీ ఈ మధ్య ఏం జరిగిందో కానీ ఆర్బీఐ మాత్రం ఉండవల్లి అరుణ్ కుమార్ కు ఒక లేఖ రాసింది. రామోజీరావుకు సంబంధించిన ఈ మార్గదర్శి ఫైనాన్స్ లో ఇక మేము ఏ నిర్ణయం తీసుకోదలుచుకోలేదు, మేము ముందుకెళ్ళదలుచుకోలేదు అంటూ ఒక లేఖ ఇచ్చేసింది. సుప్రీంకోర్టులో మౌనం దాల్చింది. దాంతో ఈ కేసు కొట్టివేశారు. ఈ కేసు కొట్టివేసే సమయంలో ఉండవల్లి అరుణ్ కుమార్ తరఫున న్యాయవాది వాదనలు వినిపించేందుకు ప్రయత్నిస్తూ ఉండగా సుప్రీంకోర్టు బెంచ్ లో ఉన్న న్యాయమూర్తులే మీరు మరింతగా వాదనలు వినిపించే కొద్దీ మాకు అనుమానాలు పెరుగుతున్నాయి, అతడికి ఇతడికి ఏమన్నా వ్యక్తిగత
వైరం ఉందా అన్న అభిప్రాయం కలుగుతోంది అని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అనేసరికి ఉండవల్లి తరఫున న్యాయవాది సైలెంట్ అయిపోయారు. దాంతో కేసుని డిస్మిస్ చేశారు. ఇక్కడ బాగా నిశితంగా గమనిస్తే ఒక విషయం అర్థమవుతుంది. రామోజీరావు స్థాపించిన మార్గదర్శి ఫైనాన్స్ అన్నది ఒక హెచ్యుఎఫ్ సంస్థ. దీనికి ఆర్బీఐ నిబంధనల ప్రకారం డిపాజిట్ సేకరించే హక్కు అధికారం లేనే లేదు. ఒకవేళ అలా సేకరిస్తే 2 రెట్లు జరిమానా, 2 ఏళ్ల పాటు జైలు. ఇక్కడ హెచ్యుఎఫ్ అయిన మార్గదర్శి ఫైనాన్స్ అన్నది డిపాజిట్ సేకరించింది నిజం, ఆర్బీఐ చట్టాన్ని ఉల్లంఘించింది నిజం. ఉల్లంఘించింది కాబట్టి శిక్ష పడడం, జరిమానా విధించడం అన్నది తప్పనిసరి. కానీ రామోజీరావు కేసులో మాత్రం అవేవీ జరగలేదు. కనీసం సుప్రీంకోర్టు అయినా సరే ఆర్బీఐ చట్టాన్ని ఉల్లంఘించారా లేదా అన్న దాని మీద క్లారిటీ ఇస్తారనుకుంటే అది కూడా ఇవ్వలేదు. సో రామోజీరావు చనిపోయారు కాబట్టి ఏదో ఒక మానవీయ కోణంలో ఏమైనా ఈ కేసును కొట్టివేశారేమో అన్న అభిప్రాయం కూడా ఉంది. అంతేగాని అసలు నేరమే జరగలేదు, అసలు తప్పే జరగలేదు మార్గదర్శి ఫైనాన్స్లో అనడానికి ఆధారం లేనే లేదు. చాలా సింపుల్గా ఒక హెచ్యుఎఫ్ అన్నది డిపాజిట్ సేకరించకూడదు, కానీ మార్గదర్శి ఫైనాన్స్ సేకరించేసింది. ఇక్కడే చాలా క్లియర్గా అర్థమైపోయింది. ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ మొత్తం వ్యవహారాన్ని బయట పెట్టంగానే రామోజీరావు కూడా పరోక్షంగా మేము చేసింది తప్పే అని అంగీకరించి మొత్తం డిపాజిట్లు వెనక్కి ఇచ్చేసి మార్గదర్శి ఫైనాన్స్ ను మూసేశారు. అంత చట్టబద్ధంగా పక్కాగా జరిగి ఉంటే, నీతిబద్ధంగా జరిగింటే ఇలా డిపాజిట్లు అప్పటికప్పుడు ఎందుకు వెనక్కి ఇవ్వాల్సి వచ్చింది? ఆ తర్వాత ఆ సంస్థను ఎందుకు మూసివేయాల్సి వచ్చింది? సో మార్గదర్శి ఫైనాన్స్ అన్నది తప్పు చేసిన మాట, నేరం చేసిన మాట వాస్తవం. రామోజీరావు కడిగిన ముత్యంలో బయటకు వచ్చారు అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ పత్రిక ప్రచారం చేసుకుంటుంది. కానీ ఏ కోర్టు కూడా అసలు రామోజీరావు మార్గదర్శి ఫైనాన్స్ తప్పే చేయలేదు అని మాత్రం ఎక్కడా సూటిగా చెప్పలేదు. కొందరు అనవచ్చు రామోజీరావు మొత్తం వసూలు చేసిన డిపాజిట్లన్నీ తిరిగి చెల్లించారు కదా అని. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ వ్యవహారాన్ని బయట పెట్టిన తర్వాత మాత్రమే రామోజీరావు డిపాజిట్లు చెల్లించడం మొదలు పెట్టారు. పైగా ఆ మొత్తాన్ని ఎలా చెల్లించారు? ఈనాడులో వాటాలు అమ్మి మరీ చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకవేళ ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ వ్యవహారాన్ని బయట పెట్టి ఉండకపోతే ఇలాగే వేల కోట్ల రూపాయలు డిపాజిట్ వసూలు చేస్తూ ఏదో ఒక రోజు పూర్తిగా చేయి దాటిపోయినప్పుడు, పరిస్థితులు తారుమారైనప్పుడు డబ్బులు చెల్లించలేని పరిస్థితి వస్తే అప్పుడు ఎవరు బాధ్యత వహించి ఉండేవారు? ఇలాంటి పరిస్థితులు రాకూడదని ఆర్బీఐ చట్టాన్ని తయారు చేసింది. ఆ చట్టాన్ని యథేచ్ఛగా ఉల్లంఘించి వేల కోట్ల డిపాజిట్లు వసూలు చేసి కూడా ఏమి తప్పు చేయలేదు, కడిగిన ముత్యంలా మేము బయటకు వచ్చాం అని చెబుతూ ఉన్నారంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి?